హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిఎన్ స్టోరీస్. నా పేరు భార్గవి. ప్లీజ్ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను, వెయిట్ లాస్ అవ్వడానికి సీక్రెట్ టెక్నిక్ ఏంటి, అసలు మనం వెయిట్ ఎందుకు గెయిన్ అవుతాం, వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అనేవి నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా విషయాలు నా లైఫ్లో ఎన్కౌంటర్ అయినవి, అవి ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి ఆ టెక్నిక్స్ అనేవి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వెయిట్ లాస్ ఇప్పుడు నేను చెప్పబోయే మెయిన్ రీజన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ మెయిన్ మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం, ఎందుకు గెయిన్ అవుతున్నాం అనేది చాలామంది అసలు వెయిట్ గెయిన్ అవుతున్నాం అది పట్టించుకోరు. ఎందుకు అదే తగ్గిపోతాంలే, ఒక వారం రోజులు తింటాం మానేస్తే, ఒక నెల రోజులు తింటాం మానేస్తే అనుకుంటాం. కానీ వన్స్ మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ చేస్తే వెయిట్ అనేది దానంతా అది తగ్గడం అనేది అస్సలు ఉండదండి. మనం దాని మీద కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు మానేస్తే మనం వెయిట్ లాస్ అయిపోతాం కాదని నేను అనను. ఒక వారం రోజులు తిని మానేస్తే మనం ఫేస్ నీరసం అయిపోతుంది, మనం 1 కేజీ 2 కేజీలు తగ్గుతాం. కానీ మన బాడీకి కావాల్సిన బ్యాలెన్స్ డైట్ అనేది వచ్చిందా, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ మనం వెయిట్ లాస్ అవుతున్నామంటే మన బాడీలో కొవ్వు కరుగుతున్నట్టు కాదండి. మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవుతున్నామంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే. మనం ఏమి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు, కానీ వెయిట్ లాస్ అవుతున్నాం. అంటే అంటే నేను లావుగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి సన్నగా ఉండి తర్వాత కూడా సన్నగానే ఉన్న వాళ్ళ గురించి కాదు. ఫస్ట్ వాళ్ళు బాడీలోని ఫ్యాట్ కరుగుతున్నట్టు కాదండి. ఫ్యాట్ బర్న్ అవ్వట్లేదు. వాళ్ళకి మనం మజిల్‌లో ఉండేది ఏదైతే ఉందో అండి, మన మజిల్ అనేది అందులో ఉన్న శక్తి అనేది కరిగిపోతుంది. మన మజిల్ వెయిట్ అనేది లాస్ అవుతుంది మనం. అంతేగాని మనం ఫ్యాట్ లాస్ అవుతున్నట్టు కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ప్రోటీన్ తీసుకుని, ఫైబర్ తీసుకుని, కంటిన్యూస్‌గా మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎప్పుడైతే హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మీ వెయిట్‌లో చేంజెస్ మీకు కనిపిస్తున్నాయో అప్పుడే మీరు కరెక్ట్‌గా వెయిట్ లాస్ అయినట్టు. ఇప్పుడు మెయిన్ నేను చెప్పబోయేది ఏంటంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది బీఎంఐ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మెటబాలిజం తెలుసుకోవాలండి. అసలు మెటబాలిజం అంటే ఏంటి? నెక్స్ట్ మీరు బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవుతున్నారంటే మీరు ఫ్యాట్ బర్న్ చేస్తున్నట్టు కాదు. మీ మజిల్ అనేది లాస్ అవుతున్నట్టు. దీనివల్ల మీకు ఉండే కొద్దీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. మన లెగ్ పెయిన్స్ త్వరగా నడుస్తున్నప్పుడు లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే మన మజిల్ అనేది లాస్ అవుతాం. మన మజిల్‌లో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో అది కరిగిపోతుంది. అంతేగాని మజిల్ లాస్ అయిపోతామండి. మనం అంతేగాని ఫ్యాట్ అయితే కరగదు. సో, మనం ఫ్యాట్ బర్న్ చేయాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలి. మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కావాలండి మన బాడీకి. అంతేగాని తినకుండా ఉండి నేను 1 కేజీ లాస్ అయిపోయాను, 2 కేజీ లాస్ అయిపోయాను అనేది ఇది వర్స్ట్ టెక్నిక్ నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మన మెటబాలిక్ రేట్ ఎలాగుందనేది తెలుసుకోవాలి. మెటబాలిజం అంటే ఏంటి? మెటబాలిజం అంటే ఇప్పుడు మీరు ఒక సన్నగా ఉన్న పర్సన్ తీసుకోండి. ఆ సన్నగా ఉన్న పర్సన్ మనకన్నా ఎక్కువ తింటారు. నేను నార్మల్‌గా అందరిని దృష్టిలో పెట్టుకొని అంటున్నానండి. వాళ్ళు కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ తినొచ్చు. ఆళ్ళు ఎక్కువ తిన్నా గానీ వాళ్ళు ఫ్యాట్ ఎందుకు గెయిన్ అవ్వట్లేదు, వాళ్ళ వెయిట్ అనేది గెయిన్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ హైలో ఉంది. వాళ్ళు పడుకుంటానికి వాళ్ళు స్లీపింగ్ రెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళు రెస్ట్ పొజిషన్‌లో ఒక 300 క్యాలరీస్ ఖర్చయినాయి అనుకోండి వాళ్ళకి. ఆ ప్లేస్‌లో అదే రెస్ట్ తీసుకుంటారు. మనకి 100 క్యాలరీస్ కూడా ఖర్చవ్వవు. అది మనం మెటబాలిక్ రేట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, మనం ఫస్ట్ కాన్సంట్రేషన్ చేయాల్సింది ఏంటంటే మెటబాలిక్ రేట్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం బీఎంఐ తెలుసుకోవాలి. బీఎంఐ అంటే ఏంటంటే మనం ఎంత హైట్ ఉన్నాము, ప్రతీది ఇప్పుడు ఒక ఒక టేబుల్ తీసుకున్నారు మీరు, లేకపోతే ఒక బెడ్ తీసుకోండి. ఆ బెడ్‌కి ఒక వెయిట్ ఇంతే వెయిట్ అది మోయగలదు అనేది ఉంటది కదండీ! అలాగా దానికొక లిమిట్ ఉంటది. ఒక 100 కేజెస్ మోయగలుగుతది. ఇప్పుడు 100 దాటిందంటే బెడ్ ఏమైతది? బ్రేక్ అయితది కదా! సేమ్ ఇప్పుడు ఏంటంటే మన బాడీ ఇప్పుడు సేమ్ అలాగే మన బాడీకి
మన ఉన్న హైట్‌కి మన బాడీ ఇంత వెయిట్ మోయగలుగుతది అని ఉంటది. దాన్ని ఐడియల్ వెయిట్ అంటారు. అంటే మనం హైట్‌కి మన హైట్‌ని బట్టి మనకి ఎంత వెయిట్ ఉండాలి అనేది చెప్పేది బిఎంఐ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిఎంఐ తెలుసుకోవాలి. బిఎంఐ అంటే ఐడియల్ వెయిట్ మనం సమానంగా ఉన్నట్టు. మనం ఓవర్ వెయిట్ కాదప్పుడు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది చాలా తక్కువ తింటున్నారు. కానీ మేము వెయిట్ గెయిన్ అయిపోతున్నాము. నేను డైట్‌లో ఉండి కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నాము అంటే దానికి కారణం బేసిక్ రీజన్ వచ్చేసరికి ఇన్‌ఫ్లమేషన్ అండి. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన బాడీకి కొన్ని రకాలు ఫుడ్ అనేవి పడవు. కొంతమందికి ఒక్కొక్క టైప్ ఫుడ్‌తో అలర్జీ వస్తుంది. అలాగే ఇప్పుడు సపోజ్ నేనున్నాను. నాకు పాలనేవి పడవు. పాలు తాగానంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కొన్ని ఫుడ్స్ అనేవి నాకు గ్యాసీగా అనిపిస్తాయి. మనకి ఏదైనా ఫుడ్ తీసుకున్నాక ఆ ఫుడ్ వల్ల మనకి ఏదన్నా చేంజ్ కనిపిస్తుంది. అయ్యో! ఇది తిన్నాక నాకు కడుపులో నొప్పొస్తుంది. ఇది తిన్నాక నాకు గ్యాసీగా ఉంది. మీకు బ్లోటింగ్‌గా అనిపించిన, గ్యాసీగా అనిపించిన, మీకు వామిటింగ్‌గా సెన్సేషన్ వచ్చి మీకు అది తిన్న తర్వాత ఫుడ్ తిన్నాక మీ బాడీలో ఏదైనా చేంజ్ కనిపించింది అంటే ఆ ఫుడ్ మీకు పడట్లేదని అర్థం. మీరు పడని ఫుడ్ మీరు కంటిన్యూయస్‌గా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పాలు పడవు. అలాగని పాలతో పాటు టీ తీసుకున్న అదే పాలతో తయారు చేసిన టీ తీసుకుంటే నాకు వామిటింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వామిటింగ్ కూడా అయ్యేది. నేను ఇలా ఏదైతే నాకు పడనిది తినడం వల్ల నాకు తెలిసి నాకు బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువగా అయిపోయింది. అలాగే మీరు కూడా ఏదన్నా మీకు పడనిది మీరు కంటిన్యూయస్‌గా తింటున్నారు అనుకోండి. అది మీ బాడీలో ఉన్న పార్ట్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. మీకు ఇన్‌ఫ్లమేషన్ అనేది గురి చేస్తుంది. ఎప్పుడు మనం ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్‌ని క్లీన్‌గా ఉంచుకోవాలి. మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గట్‌ని క్లీన్‌గా ఉంచుకోవాలి. గట్‌లో ఉండే బ్యాక్టీరియా అనేది ఎప్పుడు మనం హైలో ఉంచుకోవాలి. గట్ బ్యాక్టీరియా పెరగాలి అంటే మనం ఖచ్చితంగా ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. ప్రోబయోటిక్ వచ్చేసరికి కర్డ్, మనం నైట్ ఫెర్మెంట్ చేసిన ఇడ్లీ, దోస తింటే వెయిట్ గెయిన్ అయితారు. కానీ మనం దాన్ని మిల్లెట్ ఇడ్లీ దీంతో మనం స్వాప్ చేయాలి. సో, మన సీక్రెట్ నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే తక్కువ తిని ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నారో, ఈ ఈ కేటగిరీ ఇన్‌ఫ్లమేషన్‌కి చెందింది. సో, మనం దేని మీద కాన్సంట్రేషన్ చేయాలంటే ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ తీసుకోవాలి. అంటే యాంటీ ఇన్‌ఫ్లమేషన్ మీద మనం కాన్సంట్రేషన్ పెట్టాలి. యాంటీ ఇన్‌ఫ్లమేషన్ వచ్చేసరికి మనం ఏదైనా ఇప్పుడు నార్మల్ బయట ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, దానికి యాంటీబయాటిక్ ఇస్తారు కదా! సేమ్ అలాగే లోన ఇన్‌ఫ్లమేషన్ పెరిగింది. సో, మనం ఏం చేయాలి మన బాడీకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ అనేది ఇవ్వాలి. దానికి యాంటీ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్ ఏంటంటే జింజర్ తీసుకోండి, గార్లిక్ ఎక్కువ తీసుకోండి. అలాగే హల్దీ టర్మరిక్ ఒకటి పసుపు మీరు ఎక్కువ వాడుతూ ఉండండి ఫుడ్‌లోని. ఇవి ఫుడ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్, వెజిటబుల్స్ కూడా ఏదైనా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ ఉంటే అవి వెజిటబుల్స్ తీసుకోండి. సో, మనం మెయిన్‌గా కాన్సంట్రేషన్ చేయాల్సిన విషయాలేంటో తెలుసుకున్నారు కదా! ఫస్ట్ వచ్చేసరికి మన మెటబాలిక్ రేట్ పెంచుకోవాలి. అలాగే మన బిఎంఐ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ మన ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి అంటే ఎక్సర్సైజ్ వచ్చేసరికి మన మెటబాలిక్ రేట్‌ని పెంచాలన్నాను కదండీ! మెటబాలిక్ రేట్ ఎప్పుడు పెరుగుద్దంటే, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతది. దానివల్ల నెక్స్ట్ మన మెటబాలిక్ రేట్‌ని పెంచేదేంటంటే గ్రీన్ టీ. సో, నేనైతే గ్రీన్ టీ ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ అంటే అందరూ ప్రిఫర్ చేయలేరు. అందరూ కూడా అంత మనీ పెట్టాలంటే పెట్టలేరు. ఇన్వెస్ట్ చేయలేరు. గ్రీన్ టీ కూడా కాస్టే కదండీ! సో, మనం ఈజీగా చేసుకుని ఏంటంటే జింజర్ టీ చేసుకోవచ్చు. మన ఇంట్లో అల్లం ఉంటుంది. కాబట్టి కొంచెం అల్లం వాటర్‌లో ఏసుకొని బాయిల్ చేసుకొని అయి తాగండి. ఆహ్, నైట్ అల్లంను వాటర్‌లో సోక్ చేసుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగండి. మన బాడీకి కావాల్సిన ప్రోబయోటిక్స్‌ని అందించండి. ఎక్సర్సైజ్ అయింది కదండీ! ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. అలాగే కార్బ్స్ కూడా మన బాడీకి అవసరమేనండి. కార్బ్స్‌ని మనం పూర్తిగా అవాయిడ్ చేయకూడదు. మనం కార్బ్స్ కావాలి కాబట్టి మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుందాం. దానికి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. సో, దట్స్ ఎండ్ ఆఫ్ మై వీడియో. మీకు నా వీడియో వల్ల ఏమైనా నిజంగా
ఆహ్, యూజ్‌ఫుల్ అనిపించింది. అయ్యో! మాకు తెలియని విషయాలు అయ్యో! నేను తెలుసుకున్నాము అనుకుంటే దయచేసి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నాకు తెలిసిన విషయాలు నేనైతే ఏం చేస్తున్నాను, నా నా లైఫ్‌లో నేను ఏ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేశాననేది మీ అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మెటబాలిక్ రేట్‌ని పెంచేదేంటంటే గ్రీన్ టీ. సో, నేనైతే గ్రీన్ టీ ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ అంటే అందరూ ప్రిఫర్ చేయలేరు. అందరూ కూడా అంత మనీ పెట్టాలంటే పెట్టలేరు, ఇన్వెస్ట్ చేయలేరు. గ్రీన్ టీ కూడా కాస్టే కదండీ. సో, మనం ఈజీగా చేసుకుని ఏంటంటే జింజర్ టీ చేసుకోవచ్చు. మన ఇంట్లో అల్లం ఉంటుంది. కాబట్టి కొంచెం అల్లం వాటర్‌లో ఏసుకొని బాయిల్ చేసుకొని అయి తాగండి. ఆహ్, నైట్ అల్లంను వాటర్‌లో సోక్ చేసుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగండి. మన బాడీకి కావాల్సిన ప్రోబయోటిక్స్‌ని అందించండి. ఎక్సర్సైజ్ అయింది కదండీ! ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. అలాగే కార్బ్స్ కూడా మన బాడీకి అవసరమేనండి. కార్బ్స్‌ని మనం పూర్తిగా అవాయిడ్ చేయకూడదు. మనం కార్బ్స్ కావాలి కాబట్టి మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుందాం. దానికి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. సో, దట్స్ ఎండ్ ఆఫ్ మై వీడియో. మీకు నా వీడియో వల్ల ఏమన్నా నిజంగా ఆహ్, యూజ్‌ఫుల్ అనిపించింది. అయ్యో! మాకు తెలియని విషయాలు అయ్యో! నేను తెలుసుకున్నాము అనుకుంటే దయచేసి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నాకు తెలిసిన విషయాలు నేనైతే ఏం చేస్తున్నాను, నా నా లైఫ్‌లో నేను ఏ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేశాననేది మీ అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.